ఉండేనా ఊడేనా అట. మినిస్టర్ పదవి పైన మంత్రుల్లో టెన్షన్ అట. క్యాబినెట్ నుంచి తప్పిస్తారా లేదా శాఖలు కత్తిరిస్తారా? సన్నిహితుల వద్ద అమాత్యుల డిస్కషన్ అట. అంత సినిమా ఉందా? ఎవరిని అవుట్ చేస్తారు, ఎవరిని ఇన్ని చేస్తారు? ఇందులో నాకేం డౌటే. ఎవరిని ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మారుస్తారా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని మారుస్తారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మారుస్తారా? ఎవరిని మారుస్తారు? జూపల్లి కృష్ణారావుని మారుస్తారా, కొండా సురేఖని మారుస్తారా, సీతక్కని మారుస్తారా? మార్చేది ఎవరిని? ఇక మిగతా ఉన్న మూడు ఎవరికైనా వంచాల్సిందే తప్ప, లేకపోతే ఈ ఉన్న శాఖల్లో కొంత అటు ఇటుగా వీళ్ళ వాళ్ళకి ఇచ్చి ఏదో ప్రక్షాళన చేస్తారు. మంత్రి పదవి అయితే మంత్రి పదవి అట్లే ఉంటుంది కదా. ఎవరిని మారుస్తారు? ఎవరిని మార్చడానికి అవకాశం ఉంది? ఎవరిని మారిస్తే ఎవరు ఏమైద్దో అనే భయం తప్ప ఏముంది? ముఖ్యమంత్రి అంత హోల్డ్, క్యాబినెట్ అంతా తన హోల్డ్లో పెట్టుకొని, అధికారులంతా తన హోల్డ్లో పెట్టుకొని పరిపాలన చేస్తున్నట్టయితే ఏం కనబడట్లేదు. ఆయన కూడా చాలా సందర్భాల్లో ఏంది లొల్లి, ఎవరిని ఏమన్నా కష్టంగానే ఉందనే వైఖరే ఆయన చాలామంది ముందు చెప్తున్నాడట. అందుకే ఎవరి దుకాణం వాళ్ళదే. ఇప్పుడు పొంగులేడి దుకాణం, ఆయన భూములు, కథ, వ్యవహారం మొత్తం ఆయన దుకాణం ఆయనదే. హోంశాఖ ఇదంతా మొన్న వేమనరేంద్ర రెడ్డి చెప్పిన ఈయన కనుసనలోనే నడుస్తుంటుంది. సో ఇట్లా ఈ కోమటిరెడ్డి ఆయన దానికి వదిలేసిండు, బట్టి ఆయన దానికి వదిలేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన దానికి వదిలేసిండు. ఎవరి దుకాణం మనమే దీన్ని ఏదో డెమోక్రసీ అని ఇంకోటి అనుకుంటాం. అదే ఎవరి దానిలో ఒక రేలు బెటర్ అన్నట్టు. రాష్ట్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, శాఖల మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో మెజారిటీ మంత్రుల్లో టెన్షన్ మొదలైందట. తమ పదవికి ముప్పు ఉంటుందేమని కొందరు ఆందోళన చెందుతున్నారు. అంత సినిమా లేదు, ఇది అయ్యేదే కాదు. తమ దగ్గర ఉన్న శాఖల్లో కోత పెడతారేమో అని మరికొందరు మంత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న శాఖలు తొలగించి మరింత ప్రయారిటీ ఉన్న శాఖలు తమకు అప్పగిస్తారని ఇంకొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ విస్తరణలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో 3 మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉందట. ఈ 3తో పాటుగా ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను సైతం భర్తీ చేయాలని, ఇందుకోసం క్యాబినెట్లోకి కొత్తగా 5గురిని తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నదట. మంత్రి పదవులు కోల్పోయే వారిలో అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఉండడం ఆశ్చర్యంగా ఉంది. వారిని తొలగించడానికి ప్రధాన కారణం అవినీతి ఆరోపణల, నిత్యం వివాదాల్లో చిక్కుకోవడమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఓసీ, బీసీ వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నట్టు ఏఐసీసీ సన్నిహిత సంబంధాలు ఉన్న ఒక నాయకుడు అభిప్రాయపడ్డాడట. ఎవరు? పదవులు కోల్పోయే వాళ్ళట. ఈ విషయంలో విమర్శలు, అసమ్మతికి అవకాశం లేకుండా తొలగించిన మంత్రుల స్థానాలు వారి సామాజిక వర్గాలకు చెందిన వారితోనే భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చిందట. అంటే బీసీని తీసేస్తే వాళ్ళు ఇంకో బీసీకి ఇస్తారా? ఎవరు బీసీలు అంటే ఎవరున్నారు? పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, కొండా సురేఖ ఉన్నది. ఓసీలు అంటే మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వీళ్ళు మరి ఎవరిని తీసేస్తారు? ఇలా ఎవరిని తీసేయరు. అంత ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. నాకు తెలిసి పెద్దగా చేంజెస్ ఉంటాయని అయితే నేను అనుకుంటలేను.